హలో గైస్, వెల్కమ్ టు ఎడిట్ లెన్స్. ఈ వీడియోలో ఇంట్రో అండ్ అవుట్రో విత్ లైట్ ఎఫెక్ట్ ఎలా ఎడిట్ చేయాలో చూడబోతున్నాం. ఇంట్రో ఎడిట్ చేయడానికి యాప్ కావాలి. యాప్ అయితే ప్లే స్టోర్లో లేదు, నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్. అది ఏ యాప్ అంటే క్యాప్ కట్. వీడియోని అయితే లాగ్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్యాప్ కట్ యాప్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఒక బ్లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుని బ్లాక్ స్క్రీన్లో యాడ్ టెక్స్ట్ చేసి టెక్స్ట్ మీకు ఏది కావాలో టెక్స్ట్ ఎడిట్ చేసి ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుని మీకు ఏ ఇష్టం ఉంటే అది ఆ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వీడియో ఎండింగ్ డిలీట్ చేసి అది తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్టింగ్ చేసి తర్వాత బ్యాక్ వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇందాక ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని దీంట్లోకి యాడ్ చేసుకుని తర్వాత డౌన్ టూల్స్లో మాస్క్ అనే ఎఫెక్ట్లోకి వెళ్ళి మిర్రర్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుని దాన్ని టైప్ ఇలా చేసి ఒక కీ పాయింట్ పెట్టి స్టార్టింగ్లో నెక్స్ట్ మూవ్ చేసి ఇంకో కీ పాయింట్ పెట్టి దాన్ని ఇలా స్క్రోల్ చేయాలి, స్ట్రక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒకసారి బాగా వచ్చిందా లేదో చెక్ చేసుకోండి. రాకపోతే మళ్ళీ చేయండి. ఇంత ఎడిట్ చేశాక నెక్స్ట్ మనకి లైట్ ఎఫెక్ట్ కావాలి. లైట్ ఎఫెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో మీకు కావాల్సిన లైట్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. లైట్ ఎఫెక్ట్ బ్లాక్ స్క్రీన్ లైట్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేస్తే మీకు లైట్ ఎఫెక్ట్ వస్తుంది. మీకు ఏది కావాలి, మీకు ఏది ఇష్టం ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో యాడ్ చేసుకుని దాన్ని ఇందాక చేసిన దాని మీద పెట్టి బ్లెండ్ చేయాలి. దాన్ని బ్లెండ్ చేస్తే అది బ్లాక్ స్క్రీన్ పోయి కరెక్ట్గా మనకి లైట్ వస్తుంది దానిపైన. ఇప్పుడు మనకి ఎలాగంటే ఇప్పుడు మనకి ఎక్కడ లైట్ కావాలి కరెక్ట్గా అక్కడ సెట్ చేసుకోవాలి. దాన్ని సెట్ చేసుకుని చిన్నగా ఉంటే కొంచెం జూమ్ చేసి కరెక్ట్గా వచ్చేలాగా సెలెక్ట్ చేయాలి. లాస్ట్ రిజల్ట్ చూడండి.